హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నీ జీవితం. ఈరోజు కథ గుండె చప్పుడు పార్ట్ 3 ముగింపు. ఇక కథలోకి వెళ్తే హాస్పిటల్‌లో మీరాకు చికిత్స జరుగుతోంది. బయట అర్జున్ దేవుడి ముందు కూర్చొని, దేవుడా నాకు ఏమీ వద్దు, ఆమె ఒక్కతే చాలు. ఆమె అల్లరి లేని ఈ ఇల్లు శ్మశానంలా ఉంది. ఎలాగైనా మీరాను రక్షించు తండ్రి అంటూ వేడుకుంటాడు. అప్పుడే ఒక నర్స్ టెన్షన్‌గా బయటకు వచ్చి ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకొని వెళ్తుంది. అది చూసిన అర్జున్ ఆపరేషన్ థియేటర్ ముందు ఏమైంది మీరా అంటూ గట్టిగా ఏడ్చుకుంటూ కుప్పకూలిపోతాడు. థియేటర్ నుంచి డాక్టర్ బయటికి వస్తాడు. అర్జున్ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, పైకి లే, మీరాకు ఏమీ కాలేదు, మీరా ఆపరేషన్ 200% సక్సెస్ అయింది. మత్తుమందు ఇచ్చాము, ఒక 2 గంటల తరువాత మెలకువలోకి వస్తుంది అని చెప్తాడు డాక్టర్. మీరా కోలుకుంటుంది. కళ్ళు తెరిచి అర్జున్ని చూస్తుంది. ఇక వాళ్లకు డిశ్చార్జ్ ఇస్తారు. మీరాను వీల్ చైర్లో ఇంటికి తీసుకొని వస్తాడు. మీరాకు దిష్టి తీసి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంటి మెయిన్ డోర్ దగ్గర వెల్కమ్ హోమ్ అని రాసి ఉంటాడు. అది చూసి మీరా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. ఇక వాళ్లకు అన్ని మంచి రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత అర్జున్ పనిచేస్తుంటే మీరా ల్యాప్టాప్ మూసేస్తుంది. మీరా అంటుంది, అర్జున్ డాక్టర్ ఏమన్నారు, నన్ను హ్యాపీగా ఉంచాలన్నారు కదా, మరి మీరు పని చేస్తూ ఉంటే నేను ఎలా హ్యాపీగా ఉంటాను అని అంటుంది. అర్జున్ నవ్వుతూ, అబ్బో మళ్ళీ మొదలెట్టేశావా నీ పాత వేషాలు అని అర్జున్ చిలిపిగా అంటాడు. టెర్రస్ పై కూర్చొని ఇద్దరు ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు మీరా అంటుంది, అర్జున్ ఈ ప్రేమకు ముగింపు కంటే మన ప్రయాణం ఎప్పుడు కొత్తగా ఉండాలి. ప్రేమ అంటే కష్టాల్లో తోడుండటం, కన్నీళ్లలో చిరునవ్వును వెతుక్కోవడం. గుండె చప్పుడు స్టోరీ కంప్లీట్ అయింది. మరో మంచి కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నీ జీవితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.